ప్రశాంత్ గారు ఈడీపీపీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నారు. అతి చిన్న వయసులో ప్రస్తుతానికి హైదరాబాదులో యంగెస్ట్ ఈడీ ఆఫీసర్గా ఆయన్ని చెప్పొచ్చు. ఈయనకి నెక్స్ట్ అంటే ఈయన ఇదే టెంపోలో వెళితే గనక నెక్స్ట్ హైకోర్టు జడ్జిగా అతి చిన్న వయసులో హైకోర్టు జడ్జి అయ్యే అవకాశాలతో పాటుగా అలాగే ముందుకు వెళితే గనక అతి చిన్న వయసులో సిజేఐగా కూడా ఆయనకి భవిష్యత్తులో ఆ స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కూడా ప్రశాంత్ గారు వెళ్ళగలిగిన వ్యక్తి. ప్రస్తుతానికి హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఈడీపీపీగా. అలాగే ప్రశాంత్ గారు వాళ్ళ తండ్రి కేసీ బాబు గారు, ఈయన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఆ రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో డైరెక్ట్గా అంటే ఫస్ట్ తెలుగు ఎంప్లాయీ అనమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఢిల్లీ స్థాయిలో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఒక ఎంప్లాయీస్ని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో మొట్టమొదటి తెలుగు ఎంప్లాయీగా రికార్డు సృష్టించారు కేసీ బాబు గారు. అలాగే కేసీ బాబు గారి గురించి డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరు ఉంటుంది. ఆయన్ని అంటే ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఆయన ఒక ముద్ర వేసుకున్నారు కేసీ బాబు గారు. అలాగే కేసీ బాబు గారి తండ్రి ఆయన కల్లి రాజారావు గారు. వీరంతా ఎందుకు పర్టికులర్గా వీళ్ళ తాతలు తండ్రుల గురించి చెప్పాల్సి వస్తుంది అంటే కేసీ బాబు గారిది జమీందారుల కుటుంబం. కల్లి రాజారావు గారు అంటే అందరికీ తెలుస్తుంది. కృష్ణా జిల్లా అలాగే గోదావరి జిల్లాల్లో జమీందారుల కుటుంబంగా వీళ్ళు ప్రసిద్ధిగాంచారు. అయినప్పటికీ కూడా కేసీ బాబు గారు ఒక ఉద్యోగంలో జమీందారులం అని అక్కడికి ఆగిపోకుండా ఆయన ఉద్యోగంలో ముందుకు వెళ్ళడం, అలాగే ఒక సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోవడం కేసీ బాబు గారికి చెల్లింది. అలాగే ఆయన తండ్రి రాజారావు గారు అని చెప్పాను కదా, ఆయన ఆ రోజుల్లోనే లండన్లో చదువుకున్నారు. బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ మెంబర్ కూడా, అంటే బ్రిటిష్ పార్లమెంట్లో ఒక మెంబర్గా ఉన్నారు కేసీ బాబు గారి తండ్రి. అలాగే ఆయన తాతగారు బహదూర్ జమీందార్ కల్లి చిట్టబ్బాయి నాయుడు గారు. ఇలా బహదూర్ జమీందారులుగా వీరు పేరుగాంచారు. అంటే ఇంతకుముందు చెప్పిన ప్రశాంత్ గారికి తండ్రి, తాత, ముత్తాతలు వీరంతా అన్నమాట.